అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ప్రకాష్ గుడిపూడి, ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజిషియన్ ఫ్రమ్ ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. ఈరోజు మనం ముఖ్యంగా ఈ మోకాలు నొప్పులతో బాధపడాలి, ఎస్పెషలీ స్పోర్ట్స్ రిలేటెడ్ ఇంజరీస్. అంటే ఎవరైతే యంగ్ మేల్స్లో, ఎక్కువ యంగ్ ఫీమేల్స్లో కానీ, అంటే ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఎక్కువగా ఎవరైతే పార్టిసిపేట్ చేస్తుంటారో వాళ్ళల్లో ఈ మోకాల్లో ఉండే లెగమెంట్స్, ఎస్పెషల్లీ ఈ లిగమెంట్స్ అనేది ప్రధానంగా రెండు లిగమెంట్స్ అని ఎక్కువగా చూస్తాం. ఒకటి యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అని, ఈ పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్స్. ఇవి లిగమెంట్స్ అనేది మన మోకాల్లో ఎక్కువగా ఉండడం వల్ల ఈ మోకాలు అటు పటిష్టానికి తోడ్పడుతుంది అనమాట. అది కాకుండా వీళ్ళకి ఈ కీళ్ళ మధ్యలో చిన్న మెత్తటి పదార్థాన్ని మెనిస్కస్ అంటుంటారు. ఇది కూడా వీళ్ళకి ఈ స్పోర్ట్స్ రిలేటెడ్ ఇంజరీస్కి గురి అవుతుంటుంది అనమాట. ఎవరికైతే ఈ స్పోర్ట్స్లో అంటే వాళ్ళు ఏదైనా ఆడుతున్నప్పుడు సడన్గా ఈ కింద పడడం వల్ల కానీ, లేకపోతే సడన్గా ట్విస్ట్ అవ్వడం, మోకాళ్ళు ట్విస్ట్ అవ్వడం వల్ల ఎక్కువగా మనం అబ్జర్వ్ చేసేది ఈ లిగమెంట్స్ అనేది టేర్ అవుతుంటుంది అనమాట. అదే కాకుండా ఈ మెనిస్కస్ ఏదైతే ఉందో అది కూడా వీళ్ళలో అంటే టేర్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. దీనికి మనకి ఆపరేషన్స్ లేకుండా ఈ పెయిన్ మేనేజ్మెంట్లో, ఎస్పెషల్లీ ఎలైట్లో ఎటువంటి ఏమైనా ట్రీట్మెంట్ ఉందా అంటే ఉందనే నేను చెప్తాను. ఎస్పెషల్లీ ఎక్కువగా ఈ టేర్స్ అనేది రెండు రకాలుగా మనం అబ్జర్వ్ చేస్తుంటాము. ఎక్కువగా మనం చూసేది ఏసీఎల్ టేరు అండ్ పీసీఎల్ టేర్స్ అండ్ మెనిస్కల్ టేర్స్ అనమాట. ఎవరికైతే ఈ టేర్ అనేది అంటే టేర్ అంటే మనకి చిరగడం అన్నట్టు, అంటే పాక్షికంగా ఈ ఏదైతే లిగమెంట్స్ దెబ్బతినడం. అంటే దీంట్లో రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి పార్షియల్ టేర్ అంటుంటారు, రెండోది కంప్లీట్ టేర్ అంటుంటారు. అంటే కంప్లీట్గా కట్ అయితే వాటిని కంప్లీట్ టేర్ అంటుంటారు. వీటికి మనం సర్వసాధారణంగా వీటికి ఆపరేషన్ ఒకటే మార్గం అన్నట్టు. పార్షియల్గా ఈ టేర్ అయినప్పుడు, అంటే పాక్షికంగా ఈ లిగమెంట్స్ దెబ్బతిన్నప్పుడు, అదేవిధంగా ఈ మెనిస్కస్ పాక్షికంగా దెబ్బతిన్న వాళ్ళకి ఈ పెయిన్ మేనేజ్మెంట్లో ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనే ఇంజెక్షన్స్ కానీ చేసుకున్నట్లయితే వాళ్ళకి ఏదైతే దెబ్బతిన్న ఈ లిగమెంట్స్ కావచ్చు, దెబ్బతిన్న మెనిస్కస్ కావచ్చు, ఇవన్నీ మళ్ళీ రీగ్రో అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటున్నాడు. అందుకని ఎక్కువగా స్పోర్ట్స్ రిలేటెడ్ ఇంజరీస్లో ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఇంజెక్షన్ చేసుకున్నట్టు చాలా వరకు వాళ్ళకి నేచురల్గా వితౌట్ సర్జరీ, వితౌట్ కటింగ్స్ లేకుండానే వాళ్ళకి ఎప్పుడైతే ఆ డ్యామేజ్ అయింది మళ్ళీ రీగ్రో అవుతుంటాయి. అంటే ఇది చిన్న సింపుల్ ప్రాసెస్ అన్నట్టు. ఎవరికైతే ఈ ప్రాబ్లమ్స్ ఉంటుందో అదే పేషెంట్ నుంచి మనము ఆ బ్లడ్ సేకరించి ఈ ప్లేట్లెట్స్ను సపరేట్ చేసి మళ్ళీ ఈ మోకాల్లో ఇంజెక్ట్ చేయడం వల్ల ఈ ప్లేట్లెట్స్లో ఉండే గ్రోత్ ఫ్యాక్టర్స్ వాటికి ఈ డ్యామేజ్ అయిన వాటిని రిపేర్ చేస్తుంటాం. అంటే రీగ్రో చేసే కణాలు దీంట్లో కెపాసిటీ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటుంది అనమాట. సో అలా ఏ పేషెంట్కి అయితే ప్రాబ్లం ఉంటుందో అదే పేషెంట్ బ్లడ్ సపరేట్ చేసి మళ్ళీ ఇంజెక్షన్ చేస్తుంటాం అన్నమాట. ఇలా వాళ్ళకి డిపెండ్స్ అపాన్ ద సివియారిటీని బట్టి కొంతమందికి ఒక సిట్టింగ్స్ సరిపోతుంటుంది, కొంతమందికి 2 సిట్టింగ్స్, కొంతమందికి 3 సిట్టింగ్స్ వరకు అలా సీక్వెన్షియల్గా 2 వీక్స్ గ్యాప్లో అలా చేసుకున్నట్లయితే చాలా వరకు వాళ్ళకి నేచురల్ హీలింగ్ అనేది ఏర్పడి మళ్ళీ వాళ్ళ స్పోర్ట్స్ యాక్టివిటీని మళ్ళీ రెజ్యూమ్ చేయొచ్చు అన్నట్టు. సో దీంట్లో యాక్చువల్గా దీస్ ఆర్ ద డే కేర్ ప్రొసీజర్స్ అనమాట. దీనికి ఎక్కడ వాళ్ళ అడ్మిషన్ కానీ అటువంటి అవసరం అనేది ఉండదు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఆఫ్టర్ ఇంజెక్షన్స్ తర్వాత ఇమీడియట్గా వాళ్ళు రెగ్యులర్ యాక్టివిటీస్ని చేసుకోవచ్చు అనమాట. కానీ ఈ స్పోర్ట్స్ రిలేటెడ్ యాక్టివిటీస్ చేసుకోవడానికి కొంత టైం పడుతుంది. అది మినిమం 2 to 3 months వరకు వాళ్ళకి హీలింగ్ కెపాసిటీ ఉంటుందట. హీలింగ్ అయిన తర్వాత ఫిజియోథెరపీ అంటే అవన్నీ చేయించుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు రీగెయిన్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇంకొకటి దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ అనేది కూడా అసలు ఏమీ ఉండదు అనమాట. ఎందుకంటే ఇక్కడ నేచురల్ హీలింగ్ ఎవరికైతే ప్రాబ్లం ఉంటుందో అదే పేషెంట్ దగ్గర నుంచి ఈ బ్లడ్ సేకరించి తిరిగి అదే పేషెంట్లో ప్రవేశపెట్టడం వల్ల వాళ్ళకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది కూడా ఉండదన్నమాట. సో మీలో ఎవరైనా ఈ ఏసీఎల్ ఇంజరీస్ కానీ, అంటే మోకాలు నొప్పులు, ప్రధానంగా ఈ లిగమెంట్స్ ఇంజరీస్ కానీ, మెనిస్కల్ టేర్స్ కానీ, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఆపరేషన్ అనే భయం ఏదైనా ఉంటే, పాక్షికంగా దెబ్బతిన్న వాళ్ళకి ఆపరేషన్స్ లేకుండానే ఇటువంటి ఈ ఆధునికమైన ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అది కానీ మీరు చేసుకున్నట్టయితే డెఫినెట్గా మీకు చాలా మంచి రిజల్ట్స్ వచ్చేదానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ ఎలైట్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో ఇటువంటి ట్రీట్మెంట్ చాలా పేషెంట్స్కి మేము రెగ్యులర్గా చేస్తూ ఉంటాం అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.